నాకింత భాగ్యమా, ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా, నీ సేవ చేయగలిగే ఇట్టి అవకాశమా, నీ సేవ చేయగలిగే ఇట్టి అవకాశమా, ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా, ఊహించలేదు ఎప్పుడు ఈనాటి నా స్థితిని, ఆశించు వాటి కంటే అధికముగా పొందగలను, ఈనాటి దీవెనలకు పాత్రుడనని ఇంతగా ఇచ్చించుటకు ఏ పాటి వాడను, నీకే యేసు మహిమ బలము, నీ వలననే నాకు జయము, ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా, ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా, ఈ కృపకు సాటి ఏది, ఏ పాటి వాడన నన్నింతగా హెచ్చించుటకు నేనంతటి వాడనయా, నాపై కృప చూపుటకు నీ పాటి వాడనయా. సరే, చాలా మరి విలువైనటువంటి మరి ఘట్టంకి వెళ్తున్నాము. ఈ రాత్రి కోసం మరి ప్రభు యొక్క సంస్కారాధన, ఆయన యొక్క రొట్టె శరీరమును, ఆయన యొక్క రక్తము ద్రాక్షరసము మన దగ్గర రాబోతున్నది. సరే, ఇచ్చే ముందు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం జ్ఞానం చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లలు చూడండి, అపోస్తలుల పౌలు కొరింథీయులకు పత్రికలో మాట మనం జ్ఞానం చేసుకుందాము. మొదటి కొరింథీయులకు పత్రిక 11వ అధ్యాయము 18వ వచనము చదువుదాము. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినొచ్చున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ పౌలు గారు ఈ సంస్కారాన్ని ఇచ్చే ముందు ప్రతి వారి యొక్క మనసాక్షిని, మనసును ఆయన పసిగట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించి ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే ఇక్కడ ప్రియ దీని బిళ్ళరా, మరి మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని నేను నమ్ముచున్నా. మనకు ఈ సంస్కారాన్ని తినే ఈ యొక్క రొట్టెని తీసుకునే ముందు, ఈ ద్రాక్షరసము పుచ్చుకునే ముందు మనలో ఏమైనా కక్షలు ఉంటే కక్షలను ఏం చేయాలంట, మనము విడిచిపెట్టేయాలి. మరి పగలుగా ఉంటే ఆ పగలు కూడా మనము విడిచిపెట్టేయాలి. కనుక దేవుని యొక్క వాకి నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మనము ప్రేమ కలిగి ఉండాలి తప్ప కక్షలు కానీ, తర్వాత పగలు కానీ, కోపాలు కానీ, ద్వేషాలు కానీ మనకు ఏం మాత్రం ఉండకూడదు. పోనీ అవంతా ఉండి ఇది కానీ తీసుకుంటే దానికి ఎటువంటి ప్రయోజనము లేదు. హల్లెలూయా. కనుక ఇంకొక మాట చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి. కొంత మట్టికి ఇది నిజమని నమ్మొచ్చున్నాను. దేవుడి యొక్క స్తోత్రం. అందరూ కాదమ్మా, కొంతమంది, కొద్దిమంది మాత్రమే. అంటే కొంతమంది ప్రేమ కలిగి ఉందా, కొంతమంది ఏమో ద్వేషాల పగాలు కలిగి ఉందా. కనుకనే ఈ కొంతమంది అయినా కూడా మనం ఏం కలిగి ఉంటే ప్రేమలు కలిగి ఉండాలి. అసలు మనకి దేశాలు కానీ అవి ఏమీ కూడా ఉండకూడదు.
కనుక మనం ఏ స్వభావం కలిగి ఉండాలంటే ఒక సంటి బిడ్డ యొక్క స్వభావమును మనం కలిగి ఉండాలని ఈ మాటల ద్వారా మనకు హెచ్చరిక చేస్తాం. మీలో యోగ్యులైన వారెవరో కనుగొన్నట్లు మీలో భిన్న అభిప్రాయంలో ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటము అసాధ్యము కాదు. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, మనం అందరం కలిసి ఒకసారి భోజనం చేద్దాం అనుకున్న ఈ పంక్తిలో అందరం కలిసి ఒకసారి భోజనం చేద్దామని అనుకున్నా కానీ అది సాధ్యపడాల, కొంతమందికి మాత్రమే సాధ్యపడుతున్నది. ఎందుకో సాధ్యపడలేదంటారు తెలుసమ్మా. మనకి ఇక చర్చ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఇదే పరిస్థితి మనము 2 సార్లు కూడా జరిగింది. ఒకసారేమో కావడిగుండ గ్రామంలో మరలా 2 వింతల కింద మనము ఈ పంక్తిని ఏర్పాటు చేసినాము. తర్వాత ఫస్ట్ ములంపల్లి కూడా ఒకసారి మరి 4 సంఘాలు కలిసినప్పుడు కూడా అక్కడ కదమ్మా ఇటు విధంగా 2 బంతుల కింద ఏర్పడైంది. తర్వాత ఇది 3వ బంతి కింద ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. హల్లెలూయా. అన్ని సార్లు కూడా అందరూ ఒక బంతిలోనే మనం భోజనం ఇచ్చినాం. కనుక మరి ఇప్పుడు కానీ చూసినట్లయితే మరి ఇంతమందికి మరి మొదటి విడతలో మనం భోజనం ఇస్తున్నాము. మరి మిగిలినటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు బయట వాళ్ళు విని దేవుని యొక్క వాక్యం వినగలుగుతున్నారు. అది వాక్యం అక్కడ మీలో యోగ్యులైనటువంటి వారు ఎవరో కనబడినట్టుగాను తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయటము సాధ్యము కాదు. ఏమైనగా మీరు భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగాను తన మట్టుకు తను భోజనము చేయించినాడు. దేవునికి స్తోత్రం. అందరూ కూడి వచ్చిన అయితే చూడండి, ఈ దినాన్ని కానీ దేవుడు ఏమన్నాడంటే మరి నెలలో ఈ నెల మీకు మొదటిది, ఆ మొదటి నెల ఆ 14 సాయంత్రము యెహోవాకు పస్కా పండగ అన్నాడు. మరి ఈ పస్కా పండుగలో ఆయన యొక్క శరీరం మనం జ్ఞాపకం చేస్తున్నాము, ఆయన యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఇది కరెక్ట్ అయినటువంటి సమయం ఇది. మరి కొంతమంది ఆ ముందుగాను కొంతమంది మరి వెనకలుగాను భోజనం చేస్తారు. కొంతమంది నిన్న రాత్రి వాళ్ళు భోజనం చేసేసారు కదమ్మా. అంటే మొన్న రాత్రి మరి 31 రాత్రికినే వాళ్ళు మొదటి భోజనం చేసినారు. మరి మనము ఈ 2వ రాత్రిలో మనం భోజనం చేస్తున్నాం. కొంతమంది ముందుగానే భోజనం చేస్తారట, కొంతమంది మరి వెనకాల భోజనం చేస్తారట. ఇందువలన ఒకడు ఆకలి కొను మరి ఒకడు మత్తుగా ఉంటాడంటే దేవునికి స్తోత్రం. అందువలన ఒకడేమో ఆకలి కొంటున్నాడు, మరి ఒకడేమో మత్తుకు చాలా ఏమని చేస్తారు. ఇదేంటి మరి మీరు ఏంటి మీరు కరెక్ట్ చేయాలి అంటే ఏది నిజమో ఏది కరెక్టో అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి ముందు చేసినటువంటి వాడు ఏమన్నాడంటే ఆయన మరి మత్తుకొన్నాడు. మరి చేయని వాడు ఏమన్నాడంటే ఆయన ఇప్పుడు మనం మరి మత్తుకొని ఉన్నాము, ఆకలి కొని ఉన్నాం. ఇప్పుడు మనము తిన్నవాడేమో మత్తుకొని ఉన్నాడు, తిన్నవాడు ఆకలి కొని ఉన్నాడు. ఇప్పుడు మనము మత్తుకులేమో ఇప్పుడు మన ఆకలితో మనం ఇదేమి మీకు అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? దేవుని యొక్క సంఘమును తిరస్కరించి పేదలు సిగ్గుపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఇదే మీ యొక్క అన్నపానాలు భుజించడానికి అన్నపానం చేయడానికి మీకు ఇల్లు లేవా? మీ ఇష్టం వచ్చి చూడండి, ఇష్టం వచ్చినట్టు తినడానికి అది ఇల్లు. కానీ మరి ఇది ఇష్టం వచ్చినట్టు తినడానికి ఇది మనకి ఇల్లు. ఇది ఎవరి ఇది? ఇది దేవుని యొక్క. కనుక మరి దేవుని యొక్క సంఘం మరి సిగ్గుపరిచి పేదలు కూడా మీరు ఇబ్బంది పరుస్తారా? అంతే కదమ్మా. అదే ఇందాక వాక్యశ్రీ లేఖనం ఎంతో మాత్రం నిత్య జీవం ఉందని తలుచు వాటిని పరిశోధన చేస్తే కానీ అందరం కలిసి ఒక డేట్ని ఒక సమయాన్ని కూడా మనం భోజనం చేయడానికి అవకాశము. మీతో ఏమి చెప్తానో దీనిని గురించి నేను మిమ్మల్ని మెచ్చుతానా? హల్లెలూయా. దీని గురించి నేను ఏం చెప్తానంటే అసలు నేను మెచ్చునా? కనుక మరి కరెక్ట్ చేస్తేనేమో దేవుడు మెస్తాడు, కరెక్ట్ చేయకపోతే కానీ దేవుడు మెస్తాడమ్మా. అసలు దేవుడు మెచ్చేవాడు. కనుక ప్రతిది కూడా లేఖనం అనుసరిస్తూ కానీ ఈ కార్యక్రమం మనం జరిపిస్తేనే జరిగి దేవుడు నిజంగా ఆయన మరి మెచ్చుతాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ రాత్రి కాల సమయంలో ఆ పస్కా విందు ఎంత చక్కగా క్రమ ప్రకారం జరిపించి తెలుసు అక్కడ జరిపించలేదా? అసలు ఎంత చక్కగా ఎంత స్మూత్ ఎంత క్రమ ప్రకారంగా ఆయన జరిపించడం కనుకనే ఆయన మరి దేవుడు పైన మెచ్చినాడు కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దాన్ని ఎంతగానో తాను ఆయన ఆస్వాదించినట్టుగాను ఆ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తున్నట్టు చెప్తా. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైనటువంటి యేసు అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము
నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనిని చేయడని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యప్రేమ నేను చూడండి, ఇది మహాదేవని శాస్త్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకి ఏ విధంగా అయితే చూడండి ఆ యొక్క రొట్టె క్రమమును, ఆ యొక్క ద్రాక్ష క్రమం ఎటు విధంగా నేర్పిండో చూడండి, ఎటు విధంగా పౌలు గారు కూడా ఆ దానిని ఎటు విధంగా ఆయన చేసిండో అటు విధంగా ఆయన కూడా ఇలాగను కొనసాగిస్తున్నాడు. అది వచ్చిన సమయంలో ఇప్పుడు ఎక్కడ ఏమంటే, నేను మీకు అప్పగింపబడినటువంటి దానిని ఆ ప్రభు వలన పొంది తిని, మీకు ఇస్తున్నటువంటి దానిని నేను ఎవరు వలన పొందినానంటే నేను ప్రభువాలను పొందినాను. ఆయన ఏ విధంగా అయితే కొనసాగించాడో అటు విధంగా నేను అటు విధంగా మీకు ఈ రాత్రి కాల సమయంలో మీకు ఆ పసకా రొట్టెని మీకు ఇవ్వబోతున్నాను. అది ప్రకటించాడు. దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకో దీనిని చేయడని చెప్పిన దేవునికి స్తోత్రం. అటు విధంగా చూడండి, అటు విధంగా మరి ఆ యొక్క రొట్టెని ఆస్వాదించి అన్నాడు. ఆ యొక్క రొట్టె కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటూ చూడ తన యొక్క శిశువు కండిషన్ చూస్తున్నాం. సరే, మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం దేవ పరిశుద్ధులు యేసయ్య మహోన్నత కృపాశిక్ష సంపన్న పరిశుద్ధమైన పాదములకు ఇంకో ప్రభా, మరి ఆ నాటు కాలంలో ప్రభు మరి ఆ యేసు నీ వ్యక్తి విధంగా అయితే ప్రభు ఒక రొట్టెల ప్రభ మరి తీసుకొని ఆస్వాదించి, ఇది నా యొక్క శరీరము, ఒక రొట్టెల ప్రభ మరి తీసుకొని ఇది నా యొక్క శరీరం, మీరు దీన్ని తిని తృప్తి పొందలాగని ప్రభా చెప్తూ మన యొక్క శిశువులకు ఇచ్చినప్పుడు చూస్తున్నాము. ఈ యొక్క సమయంలో ప్రభా మరి ఈ రొట్టెల ప్రభ అని యొక్క శరీరం ప్రభ మరి విరిసి మరి బిడ్డలకు ఇస్తుండగా దీన్ని తృప్తి పొందలాగా దాయించండి. నేను ఆస్వాదించి దీవించి ఆస్వాదించమని మా ప్రభుత్వం మా రక్షపడేసే అది పరిశుద్ధంగా గడిపి మా ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా.
మీ యొక్క శరీరాన్నైనా విషయంలోనైనా మీ యొక్క శరీరాన్ని క్లీనైనా మీ యొక్క బలమైన మీ బిడ్డలైనా పొందుతున్నారని నమ్ముతున్నాను. ఇంకా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మరణం నుంచి జీవం దాటినట్లుగా మీ బిడ్డల శరీరంలోనైనా మీ యొక్క శరీరంలో బలమైన శక్తిని అనుగ్రహించి వారికి నిండే జీవంలో ఆశీర్వాదం అనుగ్రహించి అయిపోయినా మీ యొక్క రకమైన సూచనగా రాష్ట్రమైన మీ బిడ్డలను తీసుకుంటూ పోగానే వారికి ఈ యొక్క ఆత్మని ప్రమోట్ చేసి తీసుకోవడం తండ్రి. దానిని విరిసి ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనం అయిన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమునకై కొత్త నిబంధనము, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయడని వారితో చెప్పాను. శరీరం నా యొక్క ప్రతినిపనం మీరు వాగ్దానం చేసినారు. ఈ యొక్క ప్రభావం ఈ ప్రాసెస్ ప్రార్థన
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి పరిశుద్ధ మహానాయన శ్రీనివాసి ఈ యొక్క ప్రాచీన సమయంలో మీ బిడ్డలైనా మీ యొక్క శరీరం అయినా తీసుకుని ఉన్నారు అలాగైనా మీ యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డలైనా తీసుకునే వాళ్ళైనా మరి తీసుకున్నటువంటి ఈ వ్యక్తి కూడానైనా నూతన బలాన్ని నూతన శక్తిని పొందుకొని ఈ యొక్క సంవత్సరం అంతా కూడానైనా ఈ యొక్క పండుగ యొక్క దీవెనైనా ఆనాడైనా మరణాల నుంచి జీవనానికి ఏ విధంగా అయితే దాటారు ఈనాడునైనా ఈ యొక్క పాపం అనేటువంటి బంధకాల నుంచినైనా నూతన జీవితంలోనైనా నూతన ఆత్మలోనైనా నీ బిడ్డలైనా నడిపించి నిండుగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నేను ఈ యొక్క కాపుదల తోడించి మరి యొక్క పథకాలనైనా నీ బిడ్డలైనా గొప్ప సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకున్నాను ఈ యొక్క రాత్రి సమయంలో మరి ఎవరెవరైతేనైనా నూతన జన్మనైనా పొంది ఉన్నారో ఆ నీ బిడ్డలు కూడానైనా మరి ఆత్మ ఫలాలనైనా పొందుకునే వాటిని పరీక్షను కూడి ఉన్న అందరిపై నేను ఈ యొక్క పండుగ దీవులు మెండుగా పొందాను యేసు క్రీస్తు నామములో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. కొత్త నిబంధన దీనిలో త్రాగినప్పుడల్లా మనం జ్ఞాపకం చేస్తున్నట్టు దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన యొక్క మరణం చూడించారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన యొక్క పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి మరి రక్తం గురించి అపరాధి యాగం. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మనము ఈ రొట్టెని తీసుకున్నాము, ఈ ద్రాక్షరసం తీసుకున్నాము. కనుక మనము అయోగ్యంగా తీసుకున్నామా యోగ్యంగా తీసుకున్నామని మనకు మనం పరిశోధన చేసుకోవాలి. ఇప్పుడు మీరంతా ఎలా తీసుకున్నారంటే అంటే ఇష్టంతో తీసుకున్నారు, కష్టంతో తీసుకున్నారా? ఇష్టంతోనే తీసుకున్నారు. కనుక యోగ్యంగానే అయోగ్యంగా అయితే ఎవరు కూడా మనము తీసుకోలేదు. అటు విధంగా మరి ప్రభు అక్కడ వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క మరి శరీరం మనం ఆయన యొక్క రక్తం కూడా ఎప్పటికీ మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలని ఈ కొద్ది మాట దేవుడు దీవించింది కారణం చేసుకున్నామా కారణం చేద్దామా పొందుతున్నామా ఈ యొక్క రక్తాన్ని కూడా ప్రభావం మరి తాగున్నాం కనుక ఇప్పుడు మరి తీసుకున్నటువంటి బిడ్డల ప్రభావం మరి అయోగ్యంగా కాక
ఆయా యోగ్యంగా ప్రభా తండ్రి మరి తీసుకున్నాం. ఇష్టపూర్వకంగానే ప్రభు నీ పాద సన్నిధికి వచ్చి ఈ యొక్క పస్క ఆరాధన ప్రభు మరి పాలు భాగస్తులే ప్రభు మమ్మల్ని ఎంతో గణ ప్రభు నీ యొక్క సంస్కారాధన ప్రభావ పాలు భాగస్తులై ఉన్నాం. ఇంకొక జరిగినటువంటి యొక్క కార్యక్రమాలను నీ యొక్క ఆధీనం నుంచిన రెండో సెక్షన్ లో ప్రభా తండ్రి మరలా ఇంకా మిగిలినటువంటి బిడ్డలు కూడా ప్రభా యొక్క కార్యక్రమం మీరు జరిపించండి. ఒక ప్రార్థనలు పెంచండి. మా ప్రభువును మా రక్షకుడు యేసయ్య అది పరిశుద్ధం పెరిగిపోతున్నాం మా ప్రభు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ బయటకు వెళ్ళినట్లయితే మన ఆ గుంపులో మనము బడసి చెడు మాటలను పలుకోసు సాతి లేక ఉంటిమిగా తమోదోరా రక్షణ పొందును జనులారా సర్వశక్త జనులారా పరిశుద్ధులారా పాడెదను ఘనత మహిమా స్తుతులారా పరిశుద్ధులారా పాడెదను. అమ్మా ఇప్పుడు అయిపోయినటువంటి వారు ఇక్కడ ఉండండి. 2 సార్లు మనందరికి కలిసి ప్రార్థన చేస్తాం. మరి కానుక పాడుకుంటుంది. చెడు మార్గమున పోతిమి దానేయం తమ మరణము నరకా శిక్షకలో బడితే పాపపు ధనము పొందితిమి రక్షణ పొందను జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదను ఘనత మహిమా స్తుతులారా పరిశుద్ధులారా పాడెదను. నిత్య సత్య దేవుని నామమున మరలాలిడక నిత్య సత్య దేవుని నామమున మరలాలిడక స్వస్థానితో తోడని దేవుని రాజ్యము కోరితిని అమూల్యరక్తముదోరా రక్షణ పొందును జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదను ఘనత మహిమా స్తుతులారా పరిశుద్ధులారా పాడెదను. కనికరగాల దేవుడు మానవ రూపాధల్సెను కనికరగాల దేవుడు మానవ రూపాధల్సెను శిలవను బలి చేసి మనలను విమోక్షించెనుగా అమూల్యరక్తముదోరా రక్షణ పొందును జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదను ఘనత మహిమా మన యవ్వన జీవితము ఈ చేతిలో రొట్టెననేనయ్యా వీరోబోయేసయ్యా వీరోబోయేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరోబోయేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెననేనయ్యా వీరోబోయేసయ్యా తండ్రి ఇంట నుండి పిలిచేదవే ఆ ప్రభు
ఆశీర్వదించితివే అబ్రాహాముగమాచితివి తండ్రి ఇంట నుండి పిలిచెదవే అబ్రాహాము ఆశీర్వదించితివే అబ్రాహాముగమాచితివి నీ చేతిలో రొట్టెనయ్యా వీరోవో యేసయ్యా వీరోవో యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరోవో యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెనయ్యా వీరోవో యేసయ్యా హింసకుడు దోసకుడు ఆది కరుణైన సౌలును విరిచితివే పౌలుగమాచితివే హింసకుడు దోసకుడు ఆది కరుణైన సౌలును విరిచితివే పౌలుగమాచితివే నీ చేతిలో రొట్టెనయ్యా వీరోవో యేసయ్యా వీరోవో యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరోవో యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ప్రార్థన చేయాలందరి కాదు స్తోత్రం దేవ పరిశుద్ధ యేసయ్యా మహోన్నతురాశులు శక్తిగా ఆయా శిశులకు ప్రభా నువ్వెంతోగానో ప్రభా ఆయా పాపుల చేతగా అప్పగించబడినటువంటి యొక్క సమయంలో మళ్ళీ ఎప్పుడు కూడా ప్రభా నువ్వు ఆయా ఈ కార్యం ప్రభావం జరిగించదని ముందుగాను ప్రభావం మరి శిష్యులకు 12 మంది శిష్యులు పిలిపించి ఇది కృత నిబంధనకై నా యొక్క శరీరం నా యొక్క రక్తము నా యొక్క మరణం వచ్చేంత వరకు దీన్ని విధంగా మీరు జ్ఞాపకం చేసుకుంటాడని వాగ్దానం చేసిన దేవాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను. బిడ్డల ప్రభు యొక్క అమూల్యమైనటువంటి ప్రభా ఆయా శరీరం ప్రభా మరి ఆయా మొదటి బంతిలో మరి బిడ్డలు పూజించిన ఈ రెండో బంతిలో మరి బిడ్డల ప్రభా కూడి చేరిన వాళ్ళు కూడా యొక్క బంతిలో ప్రభా తెలిసే ఈ యొక్క సంస్కారం యొక్క పాలన ప్రభా యొక్క రొట్టె ఈ ద్రాక్షరసన ప్రభావం మేము పిల్లలకు కూడా ఈ రెండో సెక్షన్ కూడా ప్రభావం మరి మేము అందించే ప్రభావం ఆయుష్యమడికి ఇచ్చిన స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుల తండ్రి హల్లెలూయా 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 తండ్రి ఇది నీ యొక్క నా యొక్క శరీరము ఇది నా యొక్క రక్తం అని వాగ్దానం చేస్తున్నారు తండ్రి నీకు వందనాలు. నిజంగా ప్రభా యొక్క గొర్రె యొక్క బదులు ప్రభు నీవు ప్రభు నీ యొక్క అమూల్యమైనటువంటి ప్రభా తండ్రి బలి పశువుగాను నీవు సమర్పించున్నా లోకను కొరకు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధులు పరిశుద్ధ హల్లెలూయా హల్లెలూయా బిడ్డలు నిన్ను ప్రపంచం ఆయా ఏడాదికి ప్రభు యాజకుడు ఏడాదికి ఒక మారే ప్రభావం చేసి నిజంగా ప్రభు మరి గిన్నెని ఎత్తుకో పట్టుకోమని వాగ్దానం చేస్తున్నాం. ఈ యొక్క సమయం మరి బిడ్డలకు ప్రభు యొక్క రెండవ సంస్కారాన్ని మరి బిడ్డ దగ్గరికి వెళ్చుండగా తండ్రి ఈ పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించాం మా ప్రభుని మా రక్షకుడేసి అతి పరిశుద్ధంతుడి గుడిపిస్తున్నాం మా ప్రభు తండ్రి ఆమె హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం యోగ్యంగానే మనం తీసుకోవాలి, అయోగ్యంగా మనము ఏం మాత్రమే తీసుకోకూడదని ఈ యొక్క వాక్యం మనకు మరి సాక్ష్యం ఇస్తుంది కనుక చూడండి. అపోస్తుల పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఈ రాత్రి క్లాసులో నేను నీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితేనే ప్రభువైనటువంటి యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత చెల్లించి విరిసి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీన్ని చేయడని చెప్పాను.
స్తోత్రం దేవ పరిశుద్ధ యేసయ్య మహోన్నత సర్వశక్తి దేవుడా. ఈ రెండో బంతిలో ప్రభా తండ్రి మరి మొదటి బంతిలో ఏ విధంగా అయితే వాక్యం పరిచయం మరి బిడ్డకు తెలియపరుచున్నాం. ఇది ప్రభా తండ్రి నా యొక్క శరీరము దీన్ని తిన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే వాగ్దానం చేస్తున్నాం. ఈ యొక్క శరీరం ఈ రొట్టె ప్రభు మరి బిడ్డల దగ్గర చిన్నగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి గమనించడం మా ప్రభును మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధం కలిగి వస్తున్నాం మా పరమాత్మ. స్తోత్రం దేవ పరిశుద్ధ యేసయ్య మహోన్నత సర్వశక్తి మరి బిడ్డల ప్రభు యొక్క శరీరం ప్రభా తండ్రి మరి బిడ్డల ప్రభు ఈ యొక్క శరీరంలో జీవించినటువంటి వాళ్ళకి మరణ శిక్ష లేదని వార్తలు ఈ యొక్క ఇవి మా ప్రభు పరిశుద్ధం కలిగి దానిని విడిచి ఇది మీ కొరకైనా నా శరీరం జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చెడు చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పాను. Yes. 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 Yes.
మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా మరి ప్రభు వచ్చే వరకు ఆయన ఆ మరణంలో ప్రసిద్ధించరు. కాబట్టి ఎవడు ఆయోగ్యంగా మరి ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన యొక్క పాత్రను త్రాగును వాడు ప్రభు దృష్టికి మరి ఆ శరీరం గురించి ఆయన మరి అపరాధిగా ఉన్నారు కానీ తప్పేదా మరి ఎట్టి విధంగా మరి మీ దగ్గర వచ్చినటువంటి ఈ యొక్క శరీరము ఎట్టి విధంగా మీ దగ్గరకు వచ్చినటువంటి రక్తము మరి త్రాగి ఉన్నారు మరి భుజించినారు కనుకనే మీరు అయోగ్యంగా మీరు మరి తీసుకోలేదు కనుక మీరు యోగ్యంగానే తీసుకున్నారు కనుక మన ప్రభు ఆ వచ్చేంత వరకు కూడా ఎటు విధంగా దీన్ని ఇటు విధంగా కొనసాగించాలని మరి ఈ యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ కొద్ది మాట దేవుడు దీవించను కాక. సరే మరి ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం దేవ పరిశుద్ధి మోహనతర సర్వశక్తి గల రాజని పరిశుద్ధమైన పాదం అనుకున్నాను. ఇంకో ప్రభాతం ఇంకో ఈ మరి రెండో యొక్క సెక్షన్ లో ప్రభాతం మరి మరి పస్కా ఆరాధన ప్రభాతం ఇంకో సంస్కారం మరి పెళ్లికి అందరికి అందింది. ఇప్పుడు అందరు కలిసి ప్రార్థన చేస్తాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కుమరించడం మా ప్రభును మా రక్షకుడు వేసే అతి పరిశుద్ధం జడిపెట్టుకుంటున్నాం మా ప్రభు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అందరు కలిసి పడుకొని సమర్పణ తీసుకుని ఆ తర్వాత మరి ముగింపు ప్లాన్ చేసుకున్నాము. సమర్పణ ప్రభు యేసువే కరుణించి కాపాడే రక్షింపగా కరుణించి కాపాడే రక్షింపగా పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకే వినుదీయుడా పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకే ప్రభు యేసుదే నీద సమాగమములు వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కోడు గుడ్డని గోదేశయగా కోడు గుడ్డని గోదేశయగా ప్రభు యేసుగా ప్రభు ప్రభు యేసుగా ప్రభుని గురుజి కాముగా
వెలిగించే ప్రభుని గోచితాముగా వెలిగించాదరపైన ప్రభునామము వెలిగించాదరపైన ప్రభునామము ప్రభు యేసుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా పరిశుద్ధ యేసయ్య, మహోన్నత సర్వశక్తి గల రాజ్యాన్ని పరిశుద్ధమైన పాదములకు ఉన్న తండ్రి, కోట్లాది దూతల చేత కొనబడిచినటువంటి మా ప్రభు, నీ ఘనమైన నామ ప్రభా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయా ప్రభాత మరి సంవత్సరది మొదలుకొని ప్రభు, ఆయా సంవత్సరాల వరకు ప్రభాతని యెహోవా కన్నులు ఆయా ప్రతి స్థలం మీద ఉంటుందని వాగ్దానం చేసిన కనుక ప్రభు, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద కూడా నీ కన్నులు ఉంటాయని వాగ్దానం చేస్తున్నావు కనుక, ఇంకా ప్రభు లేఖనం మీద నిత్య జీవం ఉందని తలుచుతూ వాటిని పరిశోధన చేస్తున్నాము. అవి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి కనుక ఆయా లేఖనముల ప్రభా తెలిసి మరి ఆ నాటు కాలంలో ప్రభా ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోసే అహరోనుతో ప్రభు ఇంటి విధంగా ఆజ్ఞాపించిన కనుక ఈ నెలలో నెల మీకు మొదటి నెల ఆయా 14 సాయంత్రం వరకు మరి నిర్దోషినటువంటి మేకని గాని గొర్రెని గాని వధించేసి దాని యొక్క మాంసం మీరు తినండి గనక ప్రభు మరి దాని యొక్క రక్తాన్ని కానీ దారపంతల కింద మీద ప్రక్షించినట్లయితే మరి మరణ దేవత మిమ్మల్ని ఏ హానికీడు జరుపుకోకుండా మిమ్మల్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశం తొలి సంతతి వారి మీద ఆయా పడిన తర్వాత వాళ్ళందరూ తొలి సంతతి వారు కూడా మరి హతులవుతారని వాగ్దానం చేసినావు గనక తండ్రి, ఎంతో ప్రభు మరి పస్కా గొర్రె పిల్లగాను ప్రభు, ఎంతో ప్రభు యెహోవా పస్కా బలి అని వాగ్దానం చేసిన అలా ప్రభు మరి కొత్త నిబంధనలు చూసినట్లయితే ఆయా పాత నిబంధనలు జరిగినటువంటి ప్రభు దహన బలులు, ఆయా నైవేద్యాల ప్రభు రక్త బలులు కూడా ప్రభు ఆయా క్రొత్త నిబంధనలు రక్షకుడు ద్వారా ప్రభాతం చెయ్యి ఆయా కొట్టివేయబడింది, ఆయా రక్షకుడు ద్వారా ప్రభు తీసివేయబడింది ప్రభాతం చేయి. ఇంకా మీరు యేసు దహన బలు ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక మీరు చేసినటువంటి పాపల నిమిత్తం ఏ యొక్క దహన బలి మీరు సమర్పించవలసిన అవసరం లేదు. ఈ సర్వ ప్రపంచముల కొరకు మరి అనేకమైనటువంటి వారి కొరకు మరి నేను బలి అయిపోతున్నాను. ఈ సర్వ ప్రపంచ ప్రతి ఒక్క నరుల కొరకు ప్రభు, ప్రతి ఒక్క జీవరాశులకు ప్రతి అన్నింటి వాటిని కొరకు నేను ఆ యొక్క అమూల్యమైనటువంటి మరి జీవితాన్ని ప్రాణ త్యాగం చేస్తున్నానని వాగ్దానం చేసిన దేవాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మీ కొరకు నేను బలి అయిపోతున్నాను, మీ కొరకు నేను రక్తం సిద్ధిస్తున్నాను, మీ కొరకు నా ప్రాణం పెడతానని వాగ్దానం చేసిన దేవాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఇంకో ప్రభు రాత్రి కాల సమయంలో ప్రభు మరి ఈ రాత్రి కాల్సిన ఈ అమూల్యమైనటువంటి ప్రభావ ఆయా పస్క సంస్కారాలను ప్రభావ నేను పాలు భాగస్తున్నాను గనక ప్రభు నీ యొక్క శరీరం ప్రభా, నీ యొక్క రక్తాన్ని ప్రభా దాన్ని మేము ఇంకో ప్రభావ మరి భుజించున్నాము త్రాగున్నాము గనక అయిగో ప్రభావ మరి ఇది కొత్త నిబంధనము గనక నీ రాకడ వచ్చేంత వరకు కూడా ప్రభా తనిసి దీని ఇటు విధంగా మీరు కొనసాగించాలని వాగ్దానం చేసిన దేవాస్తుతులు స్తోత్రాలు తరతరముకు ఆయా నిత్యమైనటువంటి కట్టడని వాగ్దానం చేసిన దేవాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో పాపుల చేతికి నువ్వు అప్పగించబడిచినటువంటి ఆయా సమయము మరి ఆశ్రమణమై ఉన్నదని వాగ్దానం చేసినావు గనక తనిసి రాత్రి కాల సమయం నువ్వు పాపుల చేతికి పట్టుబడుతున్నావు గనక ఇంకో ప్రభు మరి పేతురు గారు ప్రభావ మరి ఆయా 3 సార్లు అబద్ధం ఆడే సంభాషణ ప్రతి ఒక్క సంభాషణ ఉదయకాల సమయంలో ప్రభావ దాన్ని మేము వాక్యంలో ప్రభావ ఇటు విధంగా మేము తెలుసుకునే కృపను మీరు దయచేయండి. అలాగే ప్రభావ తనిసి మరి ఈ పస్కా పండుగ మొదలుకొని మరలా వచ్చే ఆయా పస్కా పండుగ వరకు ప్రతి ఒక్క బిడ్డని రెక్కల చోటును మరుగుపరచడం ప్రభు, మళ్ళా ఉదయకాల జరుగుచ్చినటువంటి సిలువు జ్ఞానంలో ప్రభా అసలు నువ్వు పాపుల చేతికి ఎలాగ పట్టుబడ్డావు ఇంకో ప్రభా తనిసి మరి ఎలాగ నువ్వు సిలువకి ఎన్ని గంటలకు ప్రభావ సిలువు మీద ఉన్నావు, అసలు నువ్వు సిలువులో పలికినటువంటి 7 మాటలు ఎంతో అమూల్యమైనటువంటి మాటలు, ఎంతో ప్రభు బాధ కలిగించినటువంటి మాటలు ప్రభు తనేసి ఆ మాటల గురించి ప్రభు మరి ఉదయకాల సమయంలో మొదలుకొని ఆయా సాయంత్రం 3 గంటల వరకు కూడా ప్రభా నీవు సిలువు ధ్యానంలో ప్రభా తనిసి మేమందరము నీ యొక్క చక్కటి మాటలు ప్రభు మేము తెలుసుకునే కృపను దయచేయబడి వచ్చిన వాళ్ళ యొక్క స్థలం విడిచి ప్రభావ వాళ్ళ వ్యవస్థలు ఉంచినాక ఆయా చేరవలసినటువంటి గమ్య వర్షానికి చేర్పించుకునే భాగ్యము దయచేయండి ప్రభు. ఈ రాత్రి కాలంలో కొన్ని ప్రార్థనలు ముఖ్యంగా బిళ్ళకు వచ్చినటువంటి బాధలు కానీ వ్యాధులు కానీ సమస్యలు కానీ ప్రభు ఆయా దుష్ట శక్తులు కానీ ఆత్మ శక్తులు కానీ తండ్రి ప్రభా శోధిష్టానికి ప్రయత్నం చేస్తే ముందుగాను క్రీస్తు నామంలో ఆయా భక్తిస్తున్నాము దేవా నీకు వందనాలయ్యా. మళ్ళా ఉదయకాల సమయంలో ప్రభావ మళ్ళీ మేమందరం కూడుకొని నీ పాద సన్నిధికి వచ్చి ప్రభా నీ యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చుకునే కృపను దాయించండి. కొద్ది ప్రార్థనకించండి మా ప్రభును మరక్షకుడేసేయ అది పరిశుద్ధం జరిగి విడిపించిన మా పరమ తండ్రి పరలోకమున మా తండ్రి
నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోక నెరవేర్చిన పుణ్యత నెరవేర్చు గాక. మన దిన హరణకు దయచము, మా ఏడవ ప్రార్థన ప్రకారం మా అపరాధాలను క్షమించము, మమ్మల్ని స్వాదాలను ఆకర్షించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం ఉన్న తండ్రి. తండ్రి ప్రేమయు కుమారుని ప్రేమయు కూడి వచ్చిన బిడ్డలకి నీ పరిశుద్ధాత్మ అన్యోను శావాసము సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.